నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నట్లే, అందరూ అనుకున్నట్లే 11వ తారీఖున 10 గంటల 11 నిమిషాలకి 11 మంది వచ్చి గవర్నర్ ప్రసంగం సమయంలో ఆడ సంతకాలు పెట్టి వెళ్ళిపోయినారు. అందరూ అనుకున్నారు. అయితే తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి కొద్ది మంది ఉండవల్లి కుమార్ లాంటి వాళ్ళు, అతి కొద్ది మంది మేధావులు చెప్పింది, ఆలోచన చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏందో సపరేట్గా మాక్ అసెంబ్లీ పెడతారని చెప్పి ఇవన్నీ ఆలోచన చేశారు. ఈ మాక్ అసెంబ్లీ పెడితే అక్కడ స్పీకర్ ఎవరు, సీఎం హోదాలో కూర్చుండేది ఎవరు, కనీసం విఘ్నత ఇంకిత జ్ఞానం అనేది కూడా ఉండాలి కదా అని చెప్పి ఇంకొంతమంది మేధావులు చెప్తున్నారు. వీటి విషయాలు పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో రేపే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పోయిన సంవత్సరం దాదాపు 3,40,000 కోట్ల బడ్జెట్ అయితే ఈసారి 3,60,000 కోట్ల పైచిలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు పక్కన పెడితే, కనీసం ఇప్పటికే వాళ్ళ చేతుల్లో అవకాశం ఉన్నందున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో అయినా మిగిలిన మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వచ్చి ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటే బాగుంటుంది. సరే, ప్రతిపక్ష హోదా లేదు అంటున్నారు. ఒకవేళ అధికార పక్షం వాళ్ళకి గంట సేపు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళకి కనీసం ఒక 10 నిమిషాల అవకాశం వస్తుంది కదా. వీళ్ళు ఒకవేళ టీడీపీ వాళ్ళ, ఒకవేళ బాబు గారా లేకుంటే కళ్యాణ్ గారా, వీళ్ళు అనేది పక్కన పెడితే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా యాజ్ యూజువల్ అధికార పక్షము ఉండే విషయం మాట్లాడుతూ వస్తారు. ఎంత బడ్జెట్ ఏది మాట్లాడుతూ వస్తారు. కానీ ప్రతిపక్షం మాట్లాడేటువంటి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఆ మాటల యొక్క తీవ్రత, ఆ మాటల యొక్క ప్రభావం రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ పైన తీవ్రంగా ఉంటుందనేది అది వాస్తవము. కానీ కనీసం అటువంటి అద్భుత అవకాశాన్ని కూడా వీళ్ళు వాడుకోకపోవడం అనేది విడ్డూరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో సాక్షికి సపరేట్గా ఇంటర్వ్యూ ఇవ్వడము, లేకుంటే ఇంకా పెయిడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన చెప్తాను ఏంది, పీపీపీ మోడల్ తప్పంటున్నారు. ఇంకా రైతులకి ఎరువులు అందలేదంటున్నారు. అదీగాక అనేక లోటుపాట్లు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రూట్లో తప్పులు వెళ్తున్నారు, ఆడ బడ్జెట్ వదలలేదు, ఫీజు రింబర్స్మెంట్ విషయం కావచ్చు, ఇవన్నీ. ఇప్పుడు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు పలానా బకాయిలు తెచ్చినారు కదా, దాని సంగతి ఏంది, దాని గురించి ఏమన్నా ఈ సంవత్సరం ఏమన్నా క్లియర్ చేసుకున్నామా అనేది క్వశ్చన్ ఏదైనా దాని గురించి మాట్లాడచ్చు కదా. ఎస్, పొరపాటున అటువంటి క్వశ్చన్ అడిగితే నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నందున ఆయన లేచి చెప్తాడు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దిగిపోయే సమయానికి లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు ఏం బకాయిలు కట్టారు, అసలు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి రూపాయన్న వదిలినారా, రిలీజ్ చేశారా, మీరు దిగిపోయే సమయానికి ఎంత మేర పెండింగ్ ఉండాలి, మేము వచ్చి రాగానే తొలి సంవత్సరమే ఆ యొక్క ఆర్థిక సంవత్సరానికి పిల్లలు ఏడ ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆ ఫీజులు ముందే కట్టేశాము, తర్వాత సంవత్సరం గ్యాప్ లోపే మేము మీరు చేసినటువంటి అప్పులు కూడా మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పి వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు పీపీపీ మోడల్ గురించి కన్నా పొరపాటున వాళ్ళు కన్నా క్వశ్చన్ రాసేస్తే అప్పుడు దాదాపు 6,000 కోట్ల దాకా వాళ్ళు బడ్జెట్ వస్తే, ఏది వైసీపీ హయాంలో కేవలం 1,500 కోట్లు 1,400 కోట్లు తూతూ మంత్రంగా వాడేసి ఆ ఫ్లోరింగ్లు సిమెంట్లు వేసి ఆ కమ్మీలు ఎక్కించి పెట్టేశారు. ఏది మెడికల్ కాలేజీలు కడతామనేటువంటి నెపంతో. అది కాస్త ఎవరికి ఉపయోగపడుతుందిలే, ప్రజలకు జోబిల్లోకి పోతే కదా, ప్రజలకి ఏమన్నా పెన్షన్ అందిస్తే కదా వాళ్ళు మేము జగనాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, రైతు భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఎన్ని డీబీటీల ద్వారా వెలికేశారు. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం 3,60,000 కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వాళ్ళు చెప్తారు, మీరు 3,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తే మేము 4,000 రూపాయలు ఇచ్చినాము, మీరు రైతు భరోసా ఇస్తే మేము అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 ఇస్తున్నాము, మీకు మాకు తేడా చూడండి, వ్యత్యాసం చూడండి, మీరు క్వశ్చన్ చేసేదానికి ఏడున్నా అని చెప్పి వాడివేడిగా చర్చ జరుగుతుంది, జరగాలి కదా. ఒకవేళ ఏ పార్టీలైనా సరే రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే ప్రతిపక్షం వాళ్ళు బలంగా వాళ్ళ గొంతు వినిపించాలా. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే ఆ సవరణలు చేసుకుంటూ ముందుకెళ్తాయి. ఈ లాజిక్స్ ఏమి ఉండవు, ఏం మాట్లాడరు. అంతెందుకు పొరపాటున ఇదే అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిలో అటు బొత్స సత్యనారాయణ గారు చూడండి, లేదా బొత్స సత్యనారాయణ గారితో పాటు వచ్చేటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఇటు ధీటుగా ప్రభుత్వం నుంచి నారా లోకేష్ గారు కావచ్చు, ఇతర మినిస్టర్లు కావచ్చు, ఓపెన్గా ఏం జరుగుతుంది, ఏంది కథ, ఏంది విషయం, ఎంత ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. శాంపుల్ సైజ్ ఏంటంటే, ఉర్సు అనేటువంటి ఒక కంపెనీకి 99 పైసలకే 1 ఎకరా ఇచ్చేశారు. ఆ రకంగా వాళ్ళకి ల్యాండ్ తాకట్టు పెట్టేశారు, ఇచ్చేశారు, మీరు సొంత వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెయిడ్ మీడియాలో ఉదరగొట్టేశారు కదా. సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో క్లియర్ కట్గా మేము అదే స్వామి మొత్తుకొని చెప్తున్నాము, మేము ఎక్కడ ఇచ్చినాము, ఎక్కడ ఏ భూమి ఇచ్చినాము, మీరు 1/2 సెంటు చూపిని మేము ఉరుసు వాళ్ళకి ఇచ్చిందని చెప్పి నారా లోకేష్ గారు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలకు కనువిప్పు అర్థమైంది. ఇన్ని రోజులు అనుకునేది ఏంది, ఈ సాక్షి వాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ చెప్పేది ఊరికే వాళ్ళు కట్టబెడుతున్నారు, వాళ్ళు కట్టబెడుతున్నారు అని చెప్పి నిజాయితీగా అలా ఉండే వాళ్ళకి విలువ లేదు. ఈ కాలంలో విలువే లేదు. ఇదేంటంటే
శాసనసభ కానీ శాసన మండలి కానీ ఇక్కడ జరిగేటువంటి శాసనాలు కానీ ఆ చర్చ కానీ ప్రతి ఒక్కటి 30-40 ఏళ్ల క్రితం కూడా చూస్తే ఆ బుక్స్లో ప్రతి ఒక్కటి మినిట్ అనే పేరుతో నోట్ అవుతూ ఉంటుంది. దాన్ని చెరపలేరు, మూయలేరు, మాపలేరు. అటువంటి విలువైన చోట వీళ్ళు పోయి చర్చలో పాల్గొని మీకు నిజాయితీగా ఉంటే ఉర్సు కంపెనీకే గన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 99 పైసలకి అట్లా డబ్బులతో ఆ ల్యాండ్ కన్నా కేటాయించింటే మీరు అదేదో పత్రాలు కన్నా బయట కన్నా పెట్టినంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరుకుని పడేది. ఇట్టాటి మీ దగ్గర అవకాశాలు కొలలు ఉంటాయి. 2 సంవత్సరాలు అర్రాకొర తప్పులు సాక్షాత్తు శివుడికే అందరికీ అన్ని వేళలా న్యాయం చేయడానికి అవని పని మనం ఎంతటోళమో అట్టాడిది రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ బాబు గారో, కళ్యాణ్ గారో, లేకుంటే నారా లోకేష్ గారో వీళ్ళు తప్పులు చేయకపోవచ్చు కానీ కింది స్థాయిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు కానీ ఇంకా రూట్ లెవెల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసింటారు కదా. ఒకవేళ ఆ ఎంపీటీసీలు స్థాయిలో ఉండేవాళ్ళు కింది లెవెల్కి ఫండ్ పూర్తిగా వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్ అందించేది కానీ అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చించుంటారు కదా. అది తీసుకొని చూపించండి. ప్రతి ఒక్కరు మారుతారు కదా. ప్రతి ఒక్కరు మారేది పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. కనీసం ఈ లాజిక్లు తెలియకుండా మేము ఎంతసేపు రపా అంటాము అని చెప్పి ఎవరి పాటుకోళ్ళు ఉండడం అనేది మన రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఇలాంటి విపక్ష పార్టీలు మనం ఇంకా మోస్తా ఉన్నాం అనేది ఇంకా బాధాకరమైనటువంటి విషయం. ధన్యవాదాలండి.